నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? సో ఇవాళకైతే గన ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేసినానండి. ఈ హెయిర్ డే గన మీరు గన ట్రై చేసినారంటే మీకు ఎంత తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారాల్సిందే. అలాగే ఎక్కువ సుండ్రు ఉన్నా లేదా జుట్టు రాలుతా అన్నా కూడా తగ్గుతుంది ఈ హెయిర్ డే వల్ల. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎండింగ్ వరకు చూసినారంటే మీకు అర్థమవుతుంది ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. ఇంకెందుకు లేట్ చేయటం, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ అయితే ఒక కడాయి అయితే తీసుకోవాలి. కడాయి తీసుకొని ఇందులో వచ్చేసి 1 స్పూను లవంగాలు వేసుకోవాలి. లవంగాలు చాలా మంచిదండి, మన జుట్టు ఒత్తుగా పెరగటానికి చాలా బాగా పెరుగుతుందండి జుట్టు అయితే కన్నా. అలాగే స్మూత్గా షైనీగా ఉంటుంది. మనకు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా బాగా సహాయం చేస్తుంది అనమాట. మంచి పోషకాలు అయితే ఉంటాయి లవంగాల్లో అయితే. తప్పకుండా ఈ మాదిరిగా లవంగాలు అనేది 1 స్పూన్ వేసుకోండి. అలాగే నల్ల నూగులు చాలా మంచిదండి. తప్పకుండా నల్ల నూగులు అనేది వేసుకోవాలన్నమాట. నల్ల నూగులు వేయటం వల్ల మనకు తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. అలాగే మన జుట్టు అయితే గన ఎక్కువ ఒత్తుగా పెరుగుతుంది. మనకి ఎక్కువ డాండ్రఫ్ ఉన్నా లేదా ఎక్కువ జుట్టు రాలుతాన్నా కూడా ఈజీగా తగ్గుతుంది. సో బాగా మంచిగా సాయం చేస్తుంది అనమాట. అందుకని నూగులు వచ్చేసి 1 స్పూను వేసుకోండి. మీరు ఒకవేళ మీ జుట్టు ఎక్కువ లాంగ్గా తిక్కుగా ఉంటే కనుక డబల్ వేసుకోవాలి. నేను ఇక్కడ లవంగాలు వచ్చేసి 1 స్పూను, నల్ల నూగులు వచ్చేసి 1 స్పూను. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకొని కొంచెం రోస్ట్ అనేది చేసుకోవాలి. రోస్ట్ అయినాక ఇంకొకటి అయితే ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంది అనేది కూడా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే స్పూన్తో ఈ మాదిరిగా కలుపుకుంటానే ఉండాలి. బాగా రోస్ట్ కావాలండి. రోస్ట్ అయితేనే అప్పుడు మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా రోస్ట్ అయినాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనము చెప్పినాను కదా ఒక ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలని. ఇదేనండి కర్కాయ చాలా మంచిదండి మనకు జుట్టుకైతే కన్నా. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, జుట్టు ఒత్తుగా పెరగటానికి. అలాగే మనకి ఎక్కువ సుండ్రు ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట. సో తప్పకుండా కర్కాయ అనేది ఒకటి వేసుకోండి. ఈ కర్కాయని అయితే దంచుకోవాల, కొంచెం పలుకులుగా దంచుకోవాల. ఈ మాదిరిగా అయితే దంచుకోండి, కొంచెం పలుకులుగా. ఇప్పుడు దంచుకున్న కర్కాయ అంతా కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఇందులో అయితే కన్నా కర్కాయ చాలా మంచిదండి. కర్కాయ అందరికీ తెలిసే ఉంటుంది. సో తప్పకుండా వేసుకోండి, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి కర్కాయ అయితే కన్నా. కర్కాయ అలాగే నూగులు లవంగాలు ఇవన్నీ కూడా బాగా బ్లాక్గా మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి. ఈ మాదిరిగా అయితే బ్లాక్గా మారాల. పూర్తిగా మనకు బ్లాక్గా మారినాయి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఈ మాదిరిగా బ్లాక్గా మారినాకనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు సల్లార్ పెట్టుకున్నాము. వెంటనైతే కన్నా చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన సల్లార్ పెట్టుకున్నాము. సల్లారినాక ఏం చేయాలనేది చెప్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఇప్పుడైతే కన్నా సలార్ పెట్టుకుందాము. ఇప్పుడైతే కన్నా సలార్ పినాయి చూడండి. సలార్ పినాక చిన్నది కిచెన్ రోల్ ఉంటుంది కదా, అందులో వేసేసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు దంచుకోవాలా. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే దంచుకోవచ్చు అనమాట. ఎంత ఈలవుతుందో అంత మెత్తగా దంచుకోవాలి పౌడర్ అయితే కన్నా. చూడండి, ఈ మాదిరిగా అయితే మనం పౌడర్ అనేది దంచుకోవాలి. ఎందుకంటే మనం నూగులు వేసినాం కాబట్టి జల్లెడ పట్టేకి అవ్వదండి. ఎంత ఈలవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది దంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే మెత్తగా పౌడర్ అయితే మెదిగింది. వేరే ఒక బౌల్లోకి అనేది మార్చుకుందాం. ఈ పౌడర్ వచ్చేసి మనం నిలువ కూడా పెట్టుకోవచ్చునండి. 1 మంత్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్లో వేసుకొని మనం కలుపుకొని డైలీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనం హెయిర్ డై లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. మీరు మామూలుగా ఆయిల్లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే హెయిర్ డై లాగా కూడా వాడచ్చు. కానీ మీకు ఇంకా రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది ఆయిల్లో కూడా మిక్సింగ్ చేసుకొని అప్లై చేసుకున్నారంటే. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు అనేది రానిది, జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందండి. 100% ఇది రియల్. ఇప్పుడు అంతా కూడా ఒక బౌల్లోకి అనేది మార్చుకున్నాము.
ఇక్కడ నా జుట్టుకి సరిపడా అయితే క్వాంటిటీ తీసుకున్నాను. మీరు డబల్ అయినా తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువైనా తీసుకొని పౌడర్ అనేది నిలువ పెట్టుకోవచ్చు ఎక్కువ తయారు చేసుకొని. చూడండి స్మూత్గా వచ్చింది పౌడర్ అయితే కనుక మనకు జల్లెడ పట్టేకి రాదు, ఆయిలీగా ఉంది. చూడండి నూగులు వేసినాం కాబట్టి సూపర్గా ఉంది. మన జుట్టు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుంది, స్మూత్గా షైనీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో, కడిగినా కూడా పోదు. ఇప్పుడు ఇందులో అయితే కనుక మనము ఆయిల్ అనేది మిక్సింగ్ చేసుకోవచ్చు, లేదంటే షాంపూ అయినా మిక్సింగ్ చేసుకోవచ్చు. అవన్నీ వద్దు అనుకునేటికంటే ఓన్లీ కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని బాగా కలిపేసుకొని జుట్టుకు అప్లై చేసుకున్నారంటే 1 గంట సేపు నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేసినా చాలండి. వారానికి ఒక 3 సార్లు అనేది ఈ హెయిర్ డే అనేది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఇక్కడైతే ఆలివ్ ఆయిల్ అయితే తీసుకుంటా ఉన్నాను. మీకు నచ్చిన ఆయిల్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిదండి, లేదంటే బాదం ఆయిల్ కానీ, లేదా మామూలుగా కోకోనట్ ఆయిల్ కానీ, ఆముదం కానీ, ఇంకా మీరు ఆవాల నూనె వేసుకుని ఇంకా మంచిదనమాట, చాలా మంచిది ఆవాల నూనె. ఇప్పుడు ఆయిల్ అంతా వేసేసుకున్నాక ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి ఉంటలు లేకుండా. చూడండి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలా, ఎక్కువ పతలాగా అయితే కలుపుకోకూడదు. ఈ మాదిరిగా వీడియోలో చూపించే మాదిరిగా ఉండాల. మీరు ఓన్లీ జుట్టుకే కాదండి, ఐబ్రోస్కి కూడా, లేదా బాయ్స్ అయితే కనుక గడ్డానికి కూడా, మీసాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. సో జుట్టుకి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఎక్కడ మీకు వైట్ హెయిర్ ఉందనేది అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మొత్తం జుట్టుకి అంతా కూడా అప్లై చేసేసుకొని కరెక్ట్గా 1 గంట సేపు ఉంచేసి మీరు వాడే షాంపూతో వాష్ చేసేసుకోండి. సో వారానికి ఒక 3 సార్లు అనేది ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో జుట్టుకి అయితే కన్నా మీరు కరెక్ట్గా బాగా నీట్గా అప్లై చేయాలి. అప్పుడు కరెక్ట్గా 1 గంట సేపు అనమాట. తప్పకుండా ట్రై చేయండి, 100% తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూడండి ఎంత బాగుంది కదా, 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి.